హాయ్ గైస్. ఈ వీడియోలో మనం అసలు పైథాన్ కోడ్‌ని ఎక్కడ రాస్తాం? అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూద్దామనమాట. ఇక్కడ 2 వేస్‌లో చేయొచ్చనమాట. ఫస్ట్ వే వచ్చేటప్పటికి పైథాన్ సాఫ్ట్‌వేర్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం మన సిస్టమ్‌లో. ఎందుకంటే మన పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది కావాలనమాట. సో, అది అందుకోసం మనం పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం. అండ్ మన కోడ్ రాయడానికి మన కోడ్ ఎడిటర్స్ అనేవి యూజ్ చేస్తామనమాట. మోస్ట్ కామన్ కోడ్ ఎడిటర్ ఏంటి అంటే వీఎస్ కోడ్ అనమాట. సో, వీఎస్ కోడ్‌ని కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇది చూద్దాం. అసలు ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఏంటి అనేది. ఫస్ట్‌గా మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే గూగుల్‌లోకి వెళ్లి పైథాన్ డౌన్‌లోడ్ అని సెర్చ్ చేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ వస్తుంది. python.org అని. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డౌన్‌లోడ్ పైథాన్ మేనేజర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేద్దాం. యెస్. ఇక్కడ డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అయింది. జస్ట్ ఎ సెకండ్. యాహ్! డౌన్‌లోడ్ అనేది కంప్లీట్ అయింది. సో, దీనిపైన మనం డబుల్ క్లిక్ చేయాలన్నమాట. ఇన్‌స్టాలేషన్ కోసం. ఓకే. ఇక్కడ ఇన్‌స్టాల్ పైథాన్ అని క్లిక్ చేయాలన్నమాట. ఓకే. పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయిందన్నమాట. యెస్. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి ఇన్‌స్టాల్ సి పైథాన్ అని ఉంది. ఓకే. యెస్ కొడదాం. ఇన్‌స్టాల్ అవుతుంది. మనకి పైథాన్ అనేది 3.14.6 అనే వెర్షన్ అనేది ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. ఇది కొంచెం టైం పడుతుంది. ఒక 5 సెకండ్స్ జస్ట్ వెయిట్. యెస్. పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. నో. యెస్. ఇప్పుడు మన సిస్టమ్‌లో అసలు పైథాన్ ఇన్‌స్టాల్ అయిందా? లేదా? అని చెక్ చేయడం ఎలా అంటే, మన విండోస్ సెర్చ్ బార్‌లో కమాండ్ ప్రాంప్ట్ అని క్లిక్ చేస్తామన్నమాట. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, ఇందులో మన కమాండ్స్ ద్వారా మనం ఏంటి అంటే, ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిందా? లేదా? కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయొచ్చన్నమాట. పైథాన్ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యిందా? లేదా? అని చెక్ చేయడానికి మనకొక కమాండ్ ఉందన్నమాట. పైథాన్ స్పేస్ హైఫెన్ హైఫెన్ వర్షన్. ఓకే. ఇది ఎంటర్ చేసి ప్రెస్ ఎంటర్ అన్నమాట. చూసారా? పైథాన్ 3.14.6 అనే వెర్షన్ అనేది ఇన్‌స్టాల్ అయింది. సో, దీని అర్థం ఏంటంటే పైథాన్ అనేది మన సిస్టమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయిందని. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి? ఒక పైథాన్ కోడ్ ఎడిటర్ అనేది ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. మోస్ట్ కామన్‌గా అందరూ యూజ్ చేసేది అండ్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేసేది ఏంటి అంటే వీఎస్ కోడ్ అన్నమాట. దాన్ని మనం ఏమంటాం అంటే విజువల్ స్టూడియో కోడ్ అన్నమాట. ఓకే. దాన్ని ఇన్‌స్టాల్ చేద్దాం. ముందు గూగుల్‌లోకెళ్ళి వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ అని సెర్చ్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చింది డౌన్‌లోడ్ వీఎస్ కోడ్ అని. ఇక్కడ దీని పైన క్లిక్ చేస్తామన్నమాట. మనం ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మోస్ట్ కామన్‌గా అందరూ విండోసే కదా మనం యూజ్ చేస్తాం. సో, విండోస్ మీద డౌన్‌లోడ్ చేద్దాం. క్లిక్ చేద్దాం. ఓకే. చూడండి డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఒక 1-2 మినిట్స్ అవుతుంది. జస్ట్ వెయిట్. యెస్. మనకి వీఎస్ కోడ్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయడం కోసం మనం దానిపైన డబుల్ క్లిక్ చేయాలన్నమాట. లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇదేమో పాత్ అడుగుతుంది. మనకి సి డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. అదే డౌన్‌లోడ్ అవుతుంది ఇన్‌స్టాలేషన్. నెక్స్ట్ అండ్ నెక్స్ట్. ఇక్కడొచ్చేటప్పటికి డెస్క్‌టాప్ ఐకాన్ క్రియేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్‌ని టిక్ చేస్తామన్నమాట. టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ కొడతాం. ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్. వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ అనేది టైం పడుతుంది. మాక్సిమం మనది ఇన్‌స్టాల్ అయిపోయింది. మీరు వెయిట్ చేయాలన్నమాట. ఓకే. ఇన్‌స్టాల్ అయిపోతుంది. జస్ట్ ఎ సెకండ్. క్లిక్ ఆన్ ఫినిష్ అన్నమాట. సో, వీఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే. ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఇక్కడ ఫైల్స్‌లోకెళ్ళి మనం ఫైల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. మనం ఏం చేస్తే అది వీఎస్ కోడ్ గురించి మనం ఒకసారి ఎక్స్‌ప్లోరేషన్ చేద్దాం. ఒక వీడియో చేద్దాం. డోంట్ వర్రీ. ఇప్పుడొచ్చేటప్పటికి మన నెక్స్ట్ ఏంటంటే, మన సిస్టమ్‌లో మనం పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో దట్ మనం పైథాన్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. మన పైథాన్ కోడ్ రాయడానికి మనకొక ప్లేస్ ఆర్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. దానికోసం మనం ఒక కోడ్ ఎడిటర్ వీఎస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం.
అయితే వీఎస్ కోడ్‌లో మనకి ఎక్స్‌టెన్షన్స్ అని ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ ఎక్స్‌టెన్షన్స్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. ఎక్స్‌టెన్షన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే వీఎస్ కోడ్‌కి ఈ కోడ్ ఎడిటర్‌కి ఏంటంటే అడిషనల్ ఫీచర్స్ అనేవి ఇస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పైథాన్ ఇన్‌స్టాల్ చేసాం. ఇందులో పైథాన్ కోడ్ రాసి రన్ చేసుకోవచ్చు ఈజీగా. కానీ మనకి హెల్ప్ అవ్వడానికి అంటే లైక్ మనకి సజెషన్స్ రావడానికి కానీ, ఏవైనా సింటాక్స్ ఎర్రర్స్ వస్తే అవి హైలైట్ చేయడానికి కానీ, వీఎస్ కోడ్‌లోనే డైరెక్ట్‌గా పైథాన్ రన్ చేసుకునే విధంగా గానీ, వీఎస్ కోడ్ మనం రాసే పైథాన్ కోడ్‌ని అర్థం చేసుకునే విధంగా కానీ, ఇలాగ అడిషనల్ క్యాపబిలిటీస్ అన్నీ కూడా మనకి ఈ ఎక్స్‌టెన్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, పైథాన్ అని ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లో సెర్చ్ చేయొచ్చనమాట. ఇక్కడ పైథాన్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఇది ఇన్‌స్టాల్ చేస్తామన్నమాట ఇవి. ఓకేనా? ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయి. సో, లేదు అంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఈ విధంగా మనం ఆహ్, ఫస్ట్ వేలో మన పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, ఒక కోడ్ ఎడిటర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, పైథాన్ ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చనమాట. నెక్స్ట్ సింప్లెస్ట్ వే ఏంటి అంటే ఆన్‌లైన్ కంపైలర్స్ అనమాట. లైక్ మీ మొబైల్‌లో అవ్వచ్చు, మీ కంప్యూటర్స్‌లో అవ్వచ్చు. డైరెక్ట్‌గా మనం ఆన్‌లైన్ కంపైలర్స్ అనేవి యూజ్ చేయొచ్చనమాట. సింపుల్‌గా మనం గూగుల్‌లోకెళ్ళి ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్స్ అని టైప్ చేస్తే చూడండి మనకి ప్రోగ్రామిజ్ అని, జీడీ జీడీబీ ఆన్‌లైన్ కంపైలర్ అని ఇలా మల్టిపుల్ కంపైలర్స్ అనేవి ఉంటాయి. యాప్స్ కూడా ఉంటాయి. సో, మనం మోస్ట్ కామన్‌గా అందరూ కూడా ప్రోగ్రామిజ్ వాడతాం. దీని మీద క్లిక్ చేయండి. ఓకే. చూసారా? కంపైలర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ అనేవి రాసుకొని ఇక్కడ రన్ చేయొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేద్దామనమాట. ఓకే. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.